హలో అండి, ఈరోజు గోబీ ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకోవాలి, దాన్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కాడలతో. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో 1 స్పూన్ శనగపిండి అండ్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ కొంచెం పసుపు. ఓకే, నెక్స్ట్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి కొంచెం. తర్వాత కొంచెం ధనియాల పొడి. ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన హాట్ వాటర్ తీసుకున్నాండి, దానిలో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. అవి బాగా రోల్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ఇట్లా కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలండి. ఆ వాటర్లో వేసేసుకొని ఒక 2 to 3 minutes మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట, ఉడికిపోతాయి. బాగా ఉడికిపోయి సాఫ్ట్ అయిపోయిన తర్వాత అవి డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ లేకుండా ఆ కాలీఫ్లవర్స్ని డ్రైన్ చేసుకోవాలి ఇలా. తర్వాత డ్రైన్ చేసుకుని ఆ పౌడర్స్లో కలిపేసుకోవడమే, వాటర్ లేకుండా చూసుకోండి. ఎక్కువ వాటర్ ఉంటే బాగోవు. ఇలా పౌడర్స్లో ఈ పౌడర్స్ మసాలాస్ మొత్తం మిక్స్ అవ్వాలి, దానికి బాగా పట్టాలి కాలీఫ్లవర్స్కి. కొంచెం నేను కసూరి మేతి కూడా వేసానండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనకి ఇలా ఇంకా పౌడర్స్ కలవకపోతే కొంచెం వాటర్ చేయి తడుపుకోండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొంచెం లైట్గా అలా చేతికి తడుపుకొని ఇలా కలిపేసుకోండి, బాగా కలుస్తుంది. ఇలా పొడి పొడిగా కలిసిపోయిన తర్వాత బాగా ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసేసుకోండి. బాగా కాగిన తర్వాత వేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో ఫ్రై చేసుకోండి, బాగా వేగుతాయి. ఇలా బాగా గోల్డెన్ కలర్లో రావాలి. గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సింపుల్ అండి, ఇంకా ఇలా తీసేసి సర్వ్ చేసుకోవడమే. మనం పక్కన పెట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా మనం దానిలోనే కొంచెం పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని మనం ఇందాక తీసుకున్న గిన్నెలోనే ఇవి గోబీ వేసేసిన తర్వాత ఆ ప్లేట్లోనే నేను కలుపుతున్నానండి. ఇదిగో జీడిపప్పు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తీసుకున్నాను. ఈ 3 బాగా కలిపేసి అవి కూడా ఆయిల్లో వేసేసాను. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వేసేసుకోవడమే అండి. ప్లేట్లో వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా. ఇంకా మనకి ఇప్పుడు భోజనాల్లో పెడుతూ ఉంటారు కదా, అలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటుందండి, ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో.